వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కోరుకొండల చోరుగా పల్లివేల వీరబాబు ఎన్నికల ప్రచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టులకు 7న ఆప్ నిరాహార దీక్షలు. బాపట్ల జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుని విగ్రహం దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కర్నూలు కలెక్టరేట్లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి వెంటూరి వెంకట శివరామరాజు వండ్రం గ్రామంలో అపూర్వమైన ఘన స్వాగతం లభించింది. తనకి నియోజకవర్గంలో ఉన్న 70 గ్రామాల ప్రజలు కూడా తనకు అందుబాటులో ఉన్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నియోజకవర్గంని అభివృద్ధి చేశానని, యువత ఉద్యోగుల కల్పన కోసం కృషి చేశానని స్వతంత్ర అభ్యర్థి వెంకట శివరామరాజు తెలిపారు. The white shirt, sir. అతి పవిత్రమైన మొదటి భాష వస్తున్నారమ్మా. క్రమశిక్షణగా ఉండాలి అందరూ. క్రమశిక్షణ పాటించాలి. తెచ్చి బండి లోగో మార్చారు. ఈ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ క్యాంపెయిన్ జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు వాండ్ర గ్రామం ఇప్పుడు రావడం జరిగింది. ఈ వాండ్ర గ్రామం ప్రజలందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చారు. ఈ వాండ్ర గ్రామంలో అందరూ కూడా నన్ను అభిమానిస్తారు. నాకు నియోజకవర్గంలో ప్రతి 70 గ్రామాలతోటి కూడా నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాగే ప్రజానికి అందరితో కూడా అనుబంధం ఉంది. అందరితోటి కూడా ఆప్యాయంగా ఉండటం, అందరూ కూడా నాకు ఆదరించడం, అభిమానం చూపించడం, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నన్ను అందరూ కూడా ఆదరిస్తారు. ప్రత్యేకించి రైతాంగంకి సమస్యల పరిష్కారానికి నిరంతరం నేను కృషి చేసే వ్యక్తిగా, రైతాంగానికి నేను అండగా ఉండే వ్యక్తిగా, రైతులందరూ కూడా నన్ను గుర్తించి బాగా అభిమానించి ఆదరిస్తారు. ప్రత్యేకించి సోదరీమణులు, మాతృమూర్తులందరూ కూడా
నాకు అపూర్వమైన గౌరవాన్ని ఇస్తారు. ప్రత్యేకించి యువత కూడా నన్ను బాగా నేను నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తాననే అభిమానంతో అందరికీ అందుబాటులో ఉంటాను, పిలిస్తే పలుకుతాననే నమ్మకంతో యువత అంతా కూడా ఆదరిస్తుంది. ఈ విధంగా ప్రతి గ్రామాన్ని నేను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిరంతరం కృషి చేయడం జరిగింది. గ్రామంలో అందరూ కూడా డెవలప్ అవ్వాలి, ఆదాయాలు పెరగాలనే ఆలోచనతో తాపత్రయంతో కృషి చేయడం జరిగింది. ఈరోజు వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తాం. అదే భావనతో ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభిమానించి ఆదరించి నాకు అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చి అందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి గెలిపించడానికి అందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను. అల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామ సచివాలయంకు బ్యాంకుల నుంచి ఇంకా అందని పెన్షన్ల మొత్తం డబ్బులు. పెన్షన్ల కోసం వచ్చే పెన్షన్దారులకు సాయంత్రం నుంచి పెన్షన్ల మొత్తం పంపిణీ చేస్తామని చెబుతున్న సచివాలయ సిబ్బంది. అప్సరి మండలం చిరుమందొడ్డి గ్రామ సచివాలయం వద్ద సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెన్షన్దారులు ఆందోళన చేపట్టారు. సచివాలయం సిబ్బంది ఇంటి దగ్గరికి వచ్చి వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా మరి వికలాంగులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే మరి వాళ్ళు ప్రతి నెలకు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరి వృద్ధులకి, వికలాంగులకు, మరి వితంతులకు కూడా మరి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. కానీ ఈ శంకరబండ విలేజ్ సంబంధించి 3 గ్రామాలు, చిరుమందొడ్డి, శంకరబండ, చొక్కనహాల్లి, మరి వాళ్ళు రావాలంటేనే దాదాపు 3-4 కిలోమీటర్లు అయితే ఉంది, 5 కిలోమీటర్లు అయితే ఉంది. అందుకో వాళ్ళు పొద్దు నుంచి కాసుకున్నారు ఇక్కడ. కానీ ఇంతవరకు సచివాలయం ఇంతవరకు డబ్బులు కూడా రాలేదని చెప్తా ఉన్నారు. ఈసారి మొత్తం ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఎలక్షన్ అధికారులు కానీ ఖచ్చితంగా మీరు పొద్దున మరి ఇక్కడ చూస్తే సౌకర్యాలు ఏం లేవు. తాగడానికి గుడికి నీళ్ళు లేవు, కనీసం శ్యామలు లేవు, కనీసం కుర్చీలు లేవు, కనీసం మరి అక్కడ టీ తాగే కూడా లేని పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. మరి కాకినాడ దాంట్లో ఉన్నటువంటి ఒక వెంకటరమణ అనే వ్యక్తి మరి ఆయన ఈ మధ్యకాలంలోనే పింఛను పోయి అక్కడ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాకినాడలో 70 సంవత్సరాలు పింఛన్ కోసం పోయి ఆయన ఎండ దెబ్బ కొట్టి, వడదెబ్బ కొట్టి చనిపోవడం జరిగింది. మరి చాలా బాధాకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఎలక్షన్లు దృష్టిలో కాకుండా మా రాజకీయ పరిణామాలు మరి పింఛన్లు ఇచ్చిన దాంట్లో కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అక్కడ తెలుగుదేశం అయితేనేమి, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి. కానీ ముసలికి ఇచ్చేటువంటి పింఛన్లు రాజకీయాలు చేయకూడదని చెప్పి మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా ఇవాళ సమావేశం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సచివాలయం దగ్గర. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు ఇవి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పింఛన్లు దీంట్లోన తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటీర్ వద్దని, లేకపోతే వైఎస్ఆర్లు ఇవ్వండి అని చెప్పి, లేకుంటే ఎలక్షన్ కమిషనర్ మీద ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి తక్షణమే మరి వాలంటీర్ ద్వారానే ఖచ్చితంగా వాళ్ళైతే కొద్ది 6ంటికే ఇస్తారు. మరి ఇంతవరకే కూడా 3వ తేదీ అయితే కూడా మరి ఇంతవరకు బ్యాంకుల నుంచి ఇంతవరకు వాలంటీర్ సచివాలయం కూడా ఎవరు లేరు, 2 ఉన్నారు అంతే. మరి వాళ్ళు పొద్దు నుంచి కాసుకోన్నారు. ఇక్కడ తాగడానికి సుక్కు నీళ్ళు లేవు, తాగడానికి మరి కనీసం కూర్చోడానికి ఒక శ్యామాలు లేదు, మరి నీడ లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఖచ్చితంగా ఈ పరిపాలన మీరు రాజకీయాలు ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలు చేస్తే మాత్రము పూర్తిగా దెబ్బతినేది పింఛన్లు తీసుకున్న వాళ్ళే దెబ్బతింటూ ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే ఇట్లాంటివి రాజకీయాలు వృద్ధా పింఛన్లపైన వద్దు. ఈ ఆలూరు జోన్ మీద పాట పాడండి, వేదోక్త ప్రాజెక్టుల మీద పోరాటం చేయండి, గ్రామాల నీటి సమస్యలపైన పోరాటం చేయండి, లేకుంటే మరి గ్రామాల అభివృద్ధి దానిపై పోరాటం చేయండి. ఇటువంటి మీద పోటీ పడి మీరు చేయాలంటే తప్ప మరి పింఛన్లపైన వృద్ధులు, వికలాంగులు లేదా వితంతుల మీద మీరు పోరాటం చేసేది అని చెప్పి ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలని మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే మరి వాలంటీర్ ద్వారానే 6 గంటలకే మరి వాళ్ళ ఇంట్లో పోయి ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలంగందుల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో జాప్యం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన నాగని శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం గ్రామంలోని మానేరు డ్యాం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని చెరువులను కుంటలను వదిలేసి ఎవరికీ ఉపయోగం లేని మానేరు డ్యాంలో చేపల నిల్వల కోసం గుంతలు తవ్విస్తున్నారని ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులు చేపట్టే కానీ మానేరు డ్యాంలో తవ్విన గుంతల ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ ఫీల్డ్ అసిస్టెంట్లతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. అలాగే తమ ఎల్లగందుల గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ ని నియమించాలని కోరారు. నా పేరు నాగని శ్రీనివాస్, కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామం. ఎలగందల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద డ్యాములో తవ్వకాలు జరుపుతున్నారు. చెరువులు, కందకాలు, ఈ బొందలు, ఈ కాలువలు మా చుట్టుపక్కల ఉన్న వాడలు వదిలేసి నిరుపయోగంగా పనికిరాని పని చేయిస్తున్నారు. ఈ అధికారులు వాళ్ళ దుర్వినియోగం కోసం నిధులు మళ్లించడానికి పనిచేస్తున్నారు. ఒకరిపైన లేబర్ కార్డు ఉంటే ఇంకోరు చేస్తున్నారు. ఆన్లైన్ అటెండెన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళే ఇస్తున్నారు. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ లేడు. ఆసిఫ్నగర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఆయన వచ్చి అప్పుడు ఉడతాభక్తి వస్తుండు, చూస్తుండు, పోతుండట. దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. మాకు ఎలగందల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించాలి. అండ్ ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఎండలో డ్యాంలో పనిచేస్తున్న కూలీలకు వాళ్ళకు ఎటువంటి మన మంచినీటి సదుపాయం కానీ టెంట్ కానీ లైవ్లో చూశాను, విజిట్ చేశాను. అంత ఎండలో పనిచేసే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏదైనా దెబ్బ తాకితే ప్రథమ చికిత్సకు సంబంధించి ఒక్క వస్తువు లేదు. వాళ్ళు అదే ఎండలోనే ఒక చినిగిపోయిన ఒక పేలుగా కట్టుకొని వాళ్ళు ఉన్నారు. దయచేసి దీని మీద చర్యలు తీసుకొని అధికారులు అంత ఎండలో చేసే వాళ్ళకు గవర్నమెంట్ అధికారుల నుంచి మంచినీటి సదుపాయం, టెంట్ సదుపాయం దయచేసి వారికి ఏదైనా దెబ్బ తాకితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ప్రథమ చికిత్సకు సంబంధించి దయచేసి వాళ్ళకు ఏదైనా ఉపయోగకరమైన వస్తువులు తీసుకొచ్చి ఈ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నా యొక్క విన్నపం. ఈ గ్రామ పంచాయతీ తీర్మానం ఇప్పుడు ఎవరి పేరు ఏం చేసిందని తీర్మానం ఒకరి పేరు మీద మేడం గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఇంకోరు వర్క్ చేయిస్తుర్రట. ఆ మేడం గారు చెప్తారు, పోనీ ఆ తీర్మానం ఉందా మేడం అంటే నేను చూపిస్తా అంటారు. ఒక మేడం గారు ఫోన్ చేస్తే నేను ఇప్పుడే వెళ్ళినా నేను రేపు వచ్చి చూపిస్తా అంటారు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఇట్లా పనిచేస్తూ పోతే మరి ప్రశ్నించే వాళ్ళు లేరని మరి అధికారులు ఎవరు అడగాలనో మరి వాళ్ళకి మేము పై అధికారిని కూడా నేను రేపు వెళ్ళి కలుస్తా. దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కూడా ఇంకా ఎంక్వైరీ చేయాలని దయచేసి నా యొక్క విన్నపం. మేడం అంటే ఎవరిని అడిగినా సంబంధిత అధికారిని అడిగిరా? సంబంధిత వాళ్ళ టీఏ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది, ఈసీ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే తల తిక్క సమాధానాలు ఉన్నాయి. తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఒకరు వర్క్ చేస్తున్నారని చెప్పారు. అట్లా చేసినట్టు మరి అలా చేయరాదు మేడం అంటే మాకు మంది ఎక్కువ అయ్యారు, మాకు ఇబ్బంది అవుతుంది. ఒకరికి ఆరోగ్యం మంచి లేకపోతే ఒకరు సీనియర్ అంటారు, ఒకరు జూనియర్ అంటారు, ఒకరి పేరు మీద తీర్మానం ఇచ్చిన అంటారు, మరి ఇంకోళ్ళు చేస్తారు. మరి దానికి సరైన సమాధానం ఆ మేడం గారే చెప్పారు. మరి తీర్మానం అధికారం నుంచే లేదు, ఎందుకంటే అధికారులు ఇచ్చిన ఆర్డర్ కాపీని మనం శిరస వహించాలి. తీర్మానం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చేయించాలి. ఆన్లైన్ అటెండెన్స్ ఇష్టానుసారం చేయడం ఏంది? లేబర్ కార్డు ఒకరి పేరు మీద ఉంటే ఇంకోరు పని చేయడం ఏంది? ఆ ఎండలో అంత 100 మంది కూలీలు పని చేస్తే మంచినీళ్ళు లేవు, నా టెంటు లేదు. చూడండి లైవ్లో వీడియోలో చూపిస్తా. ఆ టెంటు విజిట్ చేశాను కదా. 100 మంది ఎక్కడ ఉంటారు? అది చినిగిపోయిన ఒక పేలుగా కట్టుకొని ఉంటారా? ప్రథమ నేను దెబ్బ తాకిందట వాళ్ళు గడపారా? ఏముంది, మందు లేదు, ఏం లేదు. దాని గురించి ఏంది చర్య లేదు అంటే ప్రభుత్వం అనేది ఇప్పటికైనా స్పందించి దయచేసి ఇటువంటి కూలీలకు ఏదైనా ఒకటి మీరే దయచేసి స్పందించి మీరే చర్యలు తీసుకోవాలని, వాళ్ళకి సరైన మంచినీటి సదుపాయం, టెంట్ సదుపాయం, ప్రథమ చికిత్స, వాళ్ళకు మందులు దయచేసి ఇప్పించగలరని మా యొక్క విన్నపం. ఇప్పుడు డ్యాంలో చదివేది ఉపయోగం లేదంటున్నారు ప్రజలకు. అంటే మరి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం పని చేయాలి? చెరువులకు సంబంధించి అంటుర్రు, కానీ చుట్టుపక్కల మా వాడల 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల చుట్టుపక్కల ముళ్ళ చెట్లు బాగున్నాయి. ఆ చెట్లు సాఫ్ చేయడం కానీ అన్న వాడవాడల్లో గుంతలు ఉన్నాయన్న గ్రానైట్ లారీలు చేయబట్టి గుంతలు ఉన్నాయి. అది పూడ్చచ్చు. మంచి పనులు వదిలేసి లేదు ఈ పని ఉపయోగం అంట. 4 రోజులు వర్షాకాలం అయితే నీళ్లు నిండిపోతుంది. డ్యాము నడి డ్యాములో తవ్వుతున్నారు. వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు, కానీ దీంతో ఎలగందల గ్రామానికి సంబంధించి ఏం ఉపయోగం లేదు. డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ టీడీపీ
తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధికారంలో లేనప్పటి నుండి చెండ పట్టుకున్నా కానీ చైర్మన్ పదవి ఇస్తానని మభ్యపెట్టారు. వైసీపీ పార్టీలో ఏమాత్రం ఓటు బ్యాంకు లేని నాయకులకు అగ్రస్థానం ఇచ్చి నాకు తీవ్ర అన్యాయం జరిగింది. వైసీపీ పార్టీలో అడిగడుగున అభిమానాలు భరించలేక టీడీపీలో చేరానని కిషన్ తెలియజేశారు. అదేవిధంగా ఢోన్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బుగ్గన డోల్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని తెలియజేశారు. ఇద్దరు పార్టీలు కలిసి పోటీ చేస్తారు కాబట్టి ఈ కలయికతో రాష్ట్రాన్ని సాగనంతో ప్రభుత్వ సాగనంతో ఆలోచనలు అంతర్గతమవుతున్నాయి. ఏ కులమాని సంతృప్తి లేదు. ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ మైనారిటీ కానీ కూడా సంతృప్తి లేదు. కేడంతా దెబ్బతిపోతుంది. ఈ రాజకీయ నాయకుల్లో వాళ్ళే ఆర్థికంగా బాధపడతారు. వాళ్ళే ఆర్థిక లాభపడతారు తప్ప రాష్ట్ర ప్రజల్ని పట్టుకనిపిస్తారు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరువు ప్రాంతాలు పెట్రోల్ తీసుకోలేదు, రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ రేట్ కానీ కూరగాయలు కానీ అన్ని కూడా రేట్లు కానీ ఇంకా రైతాంగానికి ఇందులో వాళ్ళ సొంత కుటుంబం తిరుగుబాటు అయింది. అదే గమనిస్తే ఎందుకు తిరుగుబాటైందంటే ఆయన చేసి అరాచకాలు చెల్లో పెట్టుకొచ్చింది. అలాగా రాక్షసానికి విధానాలకు తప్పగా పెట్టుకొచ్చింది. ఇది పరిపాలన చేస్తున్నారని డౌట్ వస్తుంది. కూడా ప్రజాస్వామ్య పద్ధతితో పరిపాలన చేయడం లేదు. గెలిచి 5 సంవత్సరాలు అయింది. ప్రజలు కలుస్తున్నాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రజలు కలిసేవాళ్ళు, ప్రజల సమస్య తెలుసుకొని వాళ్ళ కష్టాలు పాల్పంచుకొని అభివృద్ధి పథకం ముందుకు పోయేవాళ్ళు. ఏం పట్టించండి. ఈరోజు ఈ ఆధారంలో అది భిన్నంగా వ్యతిరేకంగా నడుస్తుంది. ప్రజలు పెంచుకొని పాప పోలేదు. తర్వాత అన్ని కుటుంబాల జీవితాలు రాసిపోతారు. కుటుంబ జీవితాలు రాసిపోతుంది. ఈ పింఛన్ విషయం కానివ్వండి, సర్పంచులు విషయం కానీ, సర్పంచ్ వచ్చిన ఫైనాన్స్ 14 ఫైనాన్స్ విషయం కానీ, గతంలో చేసిన ప్రభుత్వాలు చేసిన బిల్స్ కూడా గతంలో చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అదొకటి కానీ చేసిన బిల్స్ పెట్టారు. ఈరోజు ఈ ఎలక్షన్ ముందు చాలా మంది పోలీసులు భయపడిస్తారు. ముఖ్యంగా టౌన్లో కూడా ఈ ఇద్దరు స్త్రీలు డిఎస్పీ భయపడిస్తారు. ప్లస్ ఈ రిటైర్డ్ డిఎస్పీ పాండ్యంలో ఉన్నాడు, పాండ్యం ఫ్యాక్టరీ ఆయన కంప్లైంట్ ఇస్తారు. ఆయన భయపడిస్తారు. ఏంటి ఎందుకు భయపడేది అడుగుతాను. మీరు గొప్పగా ఇప్పుకుంటారు, నేను బ్రహ్మాండంగా బాగా అప్పుడు ముందు పోతుంది, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, కానీ నేను డెఫినెట్ చేస్తామని అని చెప్పిన వాళ్ళు ఈయన పశ్చాత్తాపం వస్తుంది. అందరూ బారిపోతారు. ఎలక్షన్ కమిషన్ కంటుంటే ఎంత ఖర్చు పెడుతుందో అంత ఖర్చు పెట్టారు. వీటికి 2,000 బస్సులు 3,000 పెడతారు. ఎక్కడ డబ్బులు ఖర్చు డబ్బులు పెట్టుకుంటారు. వాళ్ళు తినేవి ఉన్నాయి. 2.5 సంవత్సరాలు అయింది చైర్మన్ అయింది. కానీ ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ అసలు న్యాయం చేయకపోతున్నారు. ఆఫీసర్ల పదవి చేసినారు. చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి సరే ఆఫీసర్ కాబట్టి అంటే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏమి న్యాయం చేయలేకుండా మార్గం చూసినారు. కాబట్టి తరాల నుంచి కలిసి రాజకీయాలు చేసినాం. కాబట్టి ఇక్కడన్నా ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతామని చెప్పి ఆశించే సంతృప్తిగా ఆలోచన కలిసి సూర్యప్రకాష్ రెడ్డి గారిని
అక్రమంగా మట్టి తరలిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న గత ప్రభుత్వ పాలనలో ఎవరు పడితే వారు మట్టి గాని కంకర గాని అక్రమంగా రవాణా చేశారని, జగిత్యాల జిల్లాతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటి అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది పరిస్థితి లేదని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. గత 2 సంవత్సరాల క్రితం వెల్గటూర్ మండలంలోని కాపట్రావుపేట గ్రామ పెద్ద చెరువులో అక్రమంగా మట్టిని తవ్వి నిల్వ చేసి ఇప్పుడు మాకు 2 సంవత్సరాల క్రితమే అనుమతులు ఉన్నాయని, మళ్లీ మట్టి తరలిస్తే ఊరుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్కైపోయి నిజవర్గం ఉన్నటువంటి నల్లమట్టి కంకర అక్రమ వ్యాపారం చేసినటువంటి అలవాటు పడ్డారు 10 సంవత్సరాల నుంచి. మేము ధర్మపురి ప్రజల దయతో ఆశీస్సుతో గెలుపొందినటువంటి మీ లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడిగా నేను ఒకటే మనవి చేస్తున్నాను. జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారికి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాలో కానీ ఎవ్వరు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా వ్యాపారాలు, అది మట్టి కానీ అది కంకర కానీ ఇంకెలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే అది ఎంత పెద్దవారినైనా కూడా ఊరుకునే ప్రసక్తి ఉండేది. ఈ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపల అక్రమాలు, అరాచకాలు చేసేటువంటి ఎవరినైనా కూడా చట్టపరంగా శిక్షిస్తానే విషయాన్ని కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులకు కూడా చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటే ఆ స్థానిక అవసరాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను బట్టి దానికి అనుమతి ఇవ్వండి. కానీ విచ్చలవిడిగా 10-20 లారీలు పెట్టుకొని, పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని నల్లమట్టి 22 సంవత్సరాల కింద మేము అనుమతి తీసుకున్నాం, మా అదే అనుమతితో మేము నడిపిస్తామని చెప్తే అది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అనుమతి ఇచ్చే ప్రసక్తే ఉండదు. మేము అధికారులకు కూడా చెప్తున్నాం, దీన్ని త్వరగా ఎంక్వైరీ జరిపించండి. ఏదైతే ధర్మపురి నియోజకవర్గం లోపల ఈ నల్లమట్టి పేరు మీద అక్రమాలు చేస్తున్నటువంటి బడా బడా వ్యాపారవేత్తలకు చెప్తున్నాము, మీరు అనుమతితోనిది ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అనుమతితో పనిచేయండి. కానీ ఇష్టానుసారంగా మేము అధికారులను మా చేతిలో ఉన్నారు, మేము ఇష్టమైన కాబట్టి అక్రమాలు చేస్తామంటే ఊరుకున్న సమస్య ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, దీని మీద కూడా ఏదైతే వెలుగటూరు గుట్ట మీద ఉన్నటువంటి కంకర గుట్ట మీద ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని క్వారీలకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చిండ్రు, ఆ అనుమతులు ఇచ్చి ఎంత డిపాజిట్స్ రాయల్టీ కట్టిండ్రు, ఎంత కంకర తీసినారు, అదేవిధంగా మెగాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎంత బ్లాక్ చేసిన బండ అది ఎక్కడ పోయింది, ఎవరికి మీరు అమ్మే అధికారం ఎవరిచ్చింది, దీని మీద చీఫ్ విజిలెన్స్ అధికారికి మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని మొరసనపల్లి గ్రామ సర్పంచ్ నీల జగదీష్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మొరసనపల్లి సంతలో ప్రచారాన్ని ప్రారంభించారు. మొరసనపల్లి సంత స్థలం వద్ద ప్రజల సౌకర్యార్థం నీటి తొట్టెని సొంత నిధులతో నీల జగదీష్ నిర్మించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉంటున్న తనకు ఒక అవకాశం ఇస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలంటే పెద్ద వైసీపీ సర్పంచ్ భార్య. ఈ సంత జాగాని వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని అందరికీ తెలుసు. దీనికోసం ఎంత పోరాడినామో తెలుసు. ఈ జాగా కోసం నేను పోరాడి మీకోసం నేను తెచ్చిచ్చిన దానికి నా పైన మనుషులు పెట్టి బూతులు పెట్టించినారు. ఈ రోజు ఎందుకు చెప్తాడనంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది. మన ఇంటి దగ్గరికి అక్క, అమ్మ, నాయన కాళ్ళు పట్టుకునేది, మన ఇంట్లో ముడ్లు కడిగేది, అన్ని పనులు చేసేస్తారు. మనం ఈ రోజు మోసపోయి ఎవరికన్నా ఓట్లు వేసినామంటే మళ్ళీ 5 ఏళ్ల భవిష్యత్తు మనం పాడు చేసుకుంటాము. సో నేను చెప్పేది ఏమంటే కరెక్ట్ గా ఆలోచించి ఓట్ చేయండి. మనోళ్ళు రూలింగ్ లో ఉండారు, అది ఇది రైతులకి ఎంత మోసం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అవునా కదన్నా? అన్ని చూపిస్తాను, చేసిస్తాను అని. ఇప్పుడు రూలింగ్ నీదే కదయ్యా, ఎందుకు చేయలేకపోతుంది? ఇప్పుడు ల్యాండ్ కబ్జాలు చేసే పోయే వాళ్ళు అన్ని పర్మిషన్ లో ఉంటుంది.
ఏ ఇతర పోండా ERO పోండా అన్ని పర్మిషన్లో ఉంటుంది. మీకు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని మీ పేర్లు చేసుకోవచ్చు. ఒకటి ఆలోచించిండారా మీరు? యూత్లకు ఉండే అధికారము మీకు ఉపాధి కల్పించేదానికి అధికారం లేదా? ఎందుకు మన యువత మన మహిళలంతా పొద్దున్నే లేచి బెంగళూరు పోతా ఉన్న ట్రైన్ పట్టుకొని ఆలోచించిండారా మీరు? దయచేసి అందరూ మనసులో పెట్టుకోండి. మన కుప్పం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అందరూ ఉండారు. ఊరు వాడ చెప్పండి. ఈసారి స్థానికంగా మనం గెలిపించుకోవాలా. మీ ఇంటి బిడ్డ నేను వస్తా ఉన్నాను. ఒక మహిళ ఒక వయసు ఆడవాళ్ళు ఉంటారా లేదా అని ఆలోచించండి. ఈ రోజు ఇట్లా వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు నాడు మన ఇంటి ఆడబిడ్డ మర్యాదగా గౌరవంగా ఎట్లా బతుకుతుంది అనేది కూడా ఆలోచించండి. ఈ పొద్దు వాళ్ళ పార్టీ మహిళనే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యనే ఇట్లా అవమానిస్తే కేవలం ఎందుకు అంటే ఈ ల్యాండ్ కాకుండా చేస్తుందని, ఇది దగ్గర 5-6 కోట్ల విలువయ్యే ఆస్తి వాళ్ళు కాకుండా చేస్తుందని నన్ను మనుషులు పెట్టి తాగిచ్చి బూతులు పెట్టిస్తా ఉన్నారు నా పైన. దమ్ముండే నాయకుడు ఎవరో వచ్చి నా ముందు మాట్లాడంటే మగోడు ఎవడో ఇంతవరకు నా ముందుకు రాలేదు. అంత భయపడేవాడు ఎందుకు ఇట్లా పనులు చేస్తా ఉన్నాడో దాన్ని ఆలోచించండి మీరు. సరేనా? అందరికీ చెప్తాను, దయచేసి ఈసారి స్థానికంగా ఎన్నుకోండి. ఎక్కడి నుంచినో వచ్చిన వాళ్ళకి ఓట్లు వేద్దండి. భరత్ మన కుప్పమోడా? ఆలోచించండి. భరత్ అనే వ్యక్తి మన కుప్పమ్మా? ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఓటేయాలా చెప్పండి? ఎందుకు వస్తా ఉన్నారు ఇక్కడికి దోచుకుపోయేకి? మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏమే దోచుకో దాచుకో పంచుకో, అదే జరుగుతా ఉంది ఇక్కడ. ఇప్పుడు మోసపోతా ఉండేది ఎవరు? రైతులు. మనం రైతులు మోసపోతా ఉన్నాము. వాళ్ళే ఏం చేస్తారు? లిటిగేషన్లు పెడతారు. జాయింట్ ఫ్యామిలీ ఉన్నట్టుగా అన్న తమ్ముడితో గలాట్లు పెడతారు. సెటిల్మెంట్ పోతారు, డబ్బులు తీసుకుంటారు. ఎవరు మోసపోతా ఉన్నాము? మనం మోసపోతా ఉన్నాము. చూడండి, మొన్న ఒక చిన్నోడు మల్లానూరులో ఒక చిన్న తుప్పుగా వాయించినారు. ఏమి 1 ల్యాండ్ కబ్జా చేసి వాడు అడిగినందుకు. ఇప్పుడుండే రూలింగ్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా ల్యాండ్ కబ్జాలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు. చిక్కిందంతా దోచుకో దాచుకో పంచుకో, అంతా వాళ్లే. అడిగేవాళ్లే, చేసేవాళ్ళేది వాళ్లే, అంతా వాళ్ళదే. పోలీసు వాళ్ళు వాళ్లే, ఎక్కడ కోర్టుకు పోతే వాళ్లే. మనకి ఎవరు న్యాయం చేస్తారు ఆలోచించినారా? ఎవరు చేస్తారు మనకి న్యాయం? ఎవరు చేయరు. అవునా కాదన్నా? మీరు దీర్ఘంగా ఆలోచించండి. ఎవరికేస్తే ఇంతవరకు మన స్థానికంగా ఎవరన్నా ఎమ్మెల్యే అయిండారా? స్థానికంగా కుప్పంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంతవరకు ఎమ్మెల్యే అయిండారా? లేదు. ఎందుకీ లేదు? సమర్థులు ఎవరు రాలేదు. మిమ్మల్ని నేను పోషిస్తాను, మీరు నా మనుషులు, నా ఇంటోళ్ళు అని చెప్పి మోసపెట్టి అంతా చేసుకుంటా ఉన్నారా? కానీ గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటి గేటు లోపల మిమ్మల్ని చేర్పిస్తా ఉన్నారా? వాళ్ళ ఇంటి దరిచాపుల్లోకి మిమ్మల్ని చేర్పిరు. ఈ రోజు వస్తారు, ఇట్లా వస్తారు, మన ఇంట్లో బిడ్డలు ముడ్లు కూడా కడుగుతారు కావాలంటే. మీరు ఒకటి ఆలోచించుకోండి. ఈసారి ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. యాలంటే ఇది మన 5 ఏళ్ల భవిష్యత్తు. ఈ రోజు కూడా మా సొంత డబ్బులు వేసి బిల్లులు రాక కుప్పంలో మున్సిపాలిటీ ఆఫీస్ అంతా లాకు, వాటర్ బిల్లులు లాక వాటర్ ఆఫీస్ అంతా లాకు. ఎక్కడ పోవాలా మనం అంతా బిల్లులు కాకుండా? కాంట్రాక్టర్లు ఏం కావాలా? ఎలక్షన్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్లకి బిల్లులు చేయాలి కాబట్టి మరో బుట్టెల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.